తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ప్రొఫెసర్ గంటా చక్రపాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నియామకాన్ని గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొందరి సభ్యుల విషయంలో గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలి చైర్మన్గా ప్రొఫెసర్ గంటా చక్రపాణి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే కమిషన్ సభ్యులుగా ఉద్యోగ సంఘాల నేత సి విఠల్, మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, ప్రభుత్వ ఉద్యోగి మతీదుద్దీన్ పేర్లను కూడా ఆమోదించారు. దీంతో వీరి నియామకానికి సంబంధించి అర్ధరాత్రికే రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. అయితే ప్రభుత్వం సిఫారసు చేసిన మరో 5 సభ్యుల విషయంలో మాత్రం గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓయూ ప్రొఫెసర్ రాజేశ్వర్ రెడ్డి, కేయూ ప్రొఫెసర్లు దినేష్ కుమార్, పి శ్రీనివాస్, న్యాయవాదులు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీరంగారావు పేర్లను తిరస్కరించారు. ప్రభుత్వ సిఫారసు జాబితాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ స్వయంగా రాజ్భవన్ కు తీసుకెళ్లి గవర్నర్ కు అందించారు. అందరి పేర్లను పరిశీలించిన గవర్నర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల మేరకు 5 విషయంలో అభ్యంతరం తెలిపారు. చివరకు కమిషన్ చైర్మన్ తో పాటు 3 సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. వీరంతా 6 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. చైర్మన్ గా నియమితులైన గంటా చక్రపాణి ఉదయం 11:30 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా కరీంనగర్ జిల్లాకు చెందిన గంటాను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి గతంలోనే ప్రకటించారు. సాక్షి న్యూస్, జనరల్ డెస్క్.